భారత్ EU మధ్య చారిత్రక వాణిజ్య డీల్కు రంగం సిద్ధమైంది. ఇవాళ యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలితో ప్రధాని మోదీ భేటీ అవుతారు. యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షుడు ఆంటోనియో కోస్టాతోనూ చర్చలు జరుపుతారు. సమావేశం తర్వాత స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై అధికారిక ప్రకటన వెలువడనుంది. ఐరోపా దేశాల ఉత్పత్తులను భారతీయ వినియోగదారులకు చవకగా అందించే లక్ష్యంతో యూరోపియన్ యూనియన్తో భారత్ చరిత్రాత్మక స్వేచ్ఛ వాణిజ్యం ఒప్పందం కుదుర్చుకున్నట్టు తెలుస్తోంది. యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డెర్ లెయిన్, యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షుడు ఆంటోనియో కోస్టాలతో ఢిల్లీలో భారత ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ భేటీ కానున్నారు. ఈ సమావేశం తర్వాత అధికారికంగా FTA ఒప్పందాన్ని ప్రకటించనున్నట్టు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. ముడి వస్త్రాలు, తోలు, దుస్తులు, పాదరక్షలు, రత్నాలు, వజ్రాభరణాలు, కార్లు, వైన్ తయారీ పరిశ్రమల ఉత్పత్తులపై EU టారిఫ్లను పూర్తిగా తొలగించాలని భారత్ మొదటి నుంచి డిమాండ్ చేస్తుంది. ఈ మేరకు EU నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. వాణిజ్యం, రక్షణ, భద్రత, వాతావరణ మార్పులు, భూ అయస్కాంత వెలికితీత సంబంధిత సంక్లిష్టమైన సాంకేతికతలు సహా పలు అంశాలపై ఒప్పందం కుదిరినట్టు సమాచారం. స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందంలో భాగంగా EUలోని 27 సభ్య దేశాలతో భారత్ మరింత విస్తృతమైన రక్షణ, భద్రతా సహకారం ఉండేలా భద్రతా రక్షణ ఒప్పందం కుదుర్చుకున్నారు. మరోవైపు తమ విలాసవంత కార్లపై టారిఫ్ను తగ్గించాలని EU దేశాలు కోరుతున్న నేపథ్యంలో లగ్జరీ కార్లపై దిగుమతి సుంకాన్ని భారీగా తగ్గించాలని భారత్ భావిస్తుందని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుత కార్ల మార్కెట్లో విలాసవంత కార్ల మార్కెట్ కేవలం 1% ఉంది. ఒకవేళ భారత్ సుంకాలు తగ్గిస్తే ఈ ఈవెంట్ వృద్ధికి విపరీతమైన అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం EU మద్యం ఉత్పత్తులపై భారత్ 100 నుంచి 125% టారిఫ్ విధిస్తుంది. EU ఆటోమొబైల్ విడిభాగాలపై భారత్ 35.5%, ప్లాస్టిక్పై 10.4%, రసాయనాలు, ఫార్మాస్యూటికల్స్పై 9.9% టారిఫ్ విధిస్తుంది. FTA అమల్లోకి వచ్చాక ఇన్నాళ్లు ఇరువైపులా వాణిజ్యం జరిగే వస్తూత్పత్తుల్లో 90% ఉత్పత్తులపై టారిఫ్ను భారీగా తగ్గించడమో లేదా పూర్తిగా తొలగించడమో చేయాలి. అయితే తమ బీఫ్, చక్కెర, బియ్యం మార్కెట్ల రక్షణకు EU ప్రాధాన్యతని ఇస్తుంది. భారత్ తమ పాడి ఉత్పత్తులు, రైతుల ప్రయోజనాలను పరిరక్షణకు భారత్ పాటుపడుతుంది. EU దేశాలతో భారత్ ద్వైపాక్షిక వాణిజ్యం 2024-25 ఆర్థిక సంవత్సరంలో $136.53 బిలియన్ పెరిగింది. ఇందులో భారత్ నుంచి $75.85 బిలియన్ విలువైన ఎగుమతులు ఉండగా భారత్కు $60.68 బిలియన్ విలువైన దిగుమతులు ఉన్నాయి. 2024-25లో భారత్ $15.17 బిలియన్ వాణిజ్య మిగులును సాధించింది. భారత ఎగుమతుల్లో EU దేశాలకు 17% వస్తూత్పత్తులు వెళ్తున్నాయి.